ఓం శ్రీ మాత్రే నమః. ఇప్పుడు తెలియజేసే అంశము, ఏదైనా ఒక శుభకార్యం మీద వెళ్ళేటప్పుడు కానీ లేదా ముఖ్యమైన పని మీద వెళ్ళేటప్పుడు కానీ ముగ్గురు కలిసి వెళ్ళకూడదా అన్నటువంటి సందేహం ఎక్కువ మందికి కలుగుతూ ఉంటుంది. ముగ్గురం వెళ్ళొద్దు అని కూడా ఫిక్స్ అయిపోతారు. దానికి గల కారణం ఏమిటి అని అంటే, ఇది ఒక నమ్మకం మాత్రమే, ఆచారం, ఒక సెంటిమెంటు మాత్రమే. శాస్త్రీయంగా కానీ ఆధ్యాత్మికంగా కానీ ఎక్కడా దీనికి ఎలాంటి ప్రామాణికత లేదు. దీనికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే అభిప్రాయ భేదాలు. ముగ్గురు కలిసి వెళ్ళినప్పుడు మార్గమధ్యంలో ఏదైనా నిర్ణయం తీసుకోవాల్సి వస్తే అందరి ఆలోచనలు ఒకేలా ఉండకపోవచ్చు. నేను చెప్పిందే కరెక్ట్ అంటే నేను చెప్పిందే కరెక్టు అని వాదించుకోవడం వల్ల మనశ్శాంతి కోల్పోయే అవకాశం ఉంటుంది. ఏకాభిప్రాయము. అదే ఇద్దరు వెళితే ఏదైనా సమస్య వచ్చినా ఒకరినొకరు సర్ది చెప్పుకొని వెళ్ళిన పనిని సులువుగా పూర్తి చేసుకొని వస్తారు అని పెద్దలు భావిస్తారు. అయితే ప్రయాణం అనేది కలిసి వెళ్ళే వ్యక్తుల అవగాహన, మానసిక స్థితి మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది తప్పించి ఇద్దరం కలిసి వెళితే సక్సెస్ అవుతుంది, ముగ్గురు వెళితే సక్సెస్ అవ్వదు అనేది లేదు. ముగ్గురు వెళితే ఏంటంటే దాని మధ్యలో ఏదన్నా భేదాభిప్రాయాలు రావచ్చు, ఒకళ్ళకు కోఆపరేట్ చేసుకోకపోవచ్చు అన్న కాన్సెప్ట్ తోటి వద్దన్నారు తప్పించి ముగ్గురు వెళితే పని కాదు అనైతే ఎక్కడ ఏ శాస్త్రంలో అయితే అలా లేదు. యథార్థంగా అయితే ఆ విధంగా అయితే లేదు. అది మన వాళ్ళు పెట్టుకున్నటువంటి నమ్మకం, ఒక ఆచారం అంతే తప్ప దానికైతే ఎక్కడ ఎలాంటి ప్రామాణికత లేదు.